అరే కాకా ఇయ్యాల నేను మస్తు ఖుషీగున్నా. ఇన్నాళ్ళు మన సీఎం రేవంత్ అన్న గట్టోడు మొండోడు తురుంకానని అందరు అంటుంటే, ఏ సర్లే ఇయ్యాల రేపు అందరూ గెలిచినోళ్లకు డబ్బా కొట్టుడే కదా, అంత బేకార్ పని అని అనుకున్నా. కానీ కాకా గట్ల కాదే. గా సారు మస్తు హుషారు, ఖతర్నాక్ ఆద్మీ. సారు దిమాకు బరాబర్ కత్తి లెక్కుండే. అందుకే ఇట్లా ఆలోచిస్తున్నాడు మళ్ళా. సరే పాలన అన్నాక బండి జర గట్లా గిట్లా ఊగుడు పక్కన పెడితే, రేవంత్ సార్ చాలా ముచ్చట్లు మంచిగానే చేస్తున్నాడు కాక. ఈ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, దవాఖాన ఫ్రీ, ఇవన్నీ ఇడిచిపెట్టుర్రి ఎప్పుడున్నవే. అవన్నీ మస్తు చూసినాం. గా కేసీఆర్ సార్ కూడా చేసిండు కదా. కానీ కాక ఈసారి రేవంత్ సారు గదేదో కొత్త చట్టం తెస్తున్నాడట. అట్ట ఇట్ట చట్టం కాదు, ఏకదం ఖతర్ నాకు. ఇన్నోళ్ళు చూసినోళ్ళు ఫిదావుడు ఖాయం. గంతే కాదే కాక, గది లెక్క అంటే డక్క కొడితే గట్లుండాలి, తలకాయకు చక్కర్ రావాలి అనుడు గ్యారెంటీ. అరే తమ్మి, ఇంకా ఎంత లేపుతావు? గా ముచ్చటేందో జర చెప్పరాదే, నాకు అసలే టెన్షను. మళ్ళా బీపీ గోలేయాలి అంటవా ఏంది? నాకు తెలియదు అయ్యింది నీ కథ. కానీ గిది నీకు పుష్కర చెప్తేనా గంత కిక్కు రాదే కాకో. ఇప్పుడు ముచ్చట చెప్పు. మీ పక్కింటి రాజేందర్ అంకులు ఇప్పుడు యాడున్నాడు? ఆయనకైతే ఇద్దరు కొడుకులు. ఆయననేమో సుతారి పనికి వాయే, తట్టల మన్ను మోసే, పెయ్యంతా ఖరాబ్ చేసుకుని బిడ్డల్ని చదివించే. వాళ్ళు మంచిగా చదివి సర్కార్ నౌకరు కొట్టి మంచి సంబంధం చూసి షాదీ చేసే. ఇంత చేసిన వాళ్ళు ఇప్పుడు ఏడున్నరే కాక చెప్పు. పాపం ఆయన ఆయన పెండ్లం ఇద్దరు చిన్న గుడిసెలు ఉండబట్టిర్రు. నువ్వే చెప్పు, ఇదేమన్నా మంచిగా ఉన్నదా? గంతగానం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డల్ని పెద్ద చదువు చదివిస్తే వాళ్ళు నౌకర కొట్టి అయ్యనెత్తినే టోపీ పెట్టిండ్రు. ఉన్న పైసలు వాళ్ళకే వాయే. ఈయన ఏం వెనకేసిండు? ఇప్పుడు ఏం చెయ్యాలి? సర్కార్ ఇచ్చే బియ్యము పైసలతోటి బతుకుతున్నారు. ఎంత ఘోరమే కాక. ఇంకా మీదికేంచిగా రాజేందర్ అంకులకు పానమే మంచిగా లేకపాయే. రెండు అడుగులు వేద్దామన్న దమ్మస్తది. కాకాకి రాజేందర్ అంకుల్ మాత్రమే కాదు, ముసలోళ్ళందరి గోసగింతే. వయసులున్నప్పుడు కష్టపడుడు, ముసలోళ్ళు అయినాక మూల కూసని మూలుక్కుంటా కూసునుడు. గింతే కాత. నాకైతే నాగా రాజేందర్ అంకుల్ బిడ్డల్ని చూస్తుంటే ఎంత గుస్తాస్తున్నదంటే, ఇద్దరిని బొక్కలు ఇరగదన్నాలే. కడుపుకు అన్నం తింటున్నారా, అసిద్ధం తింటున్నారా? మీరు ముసలోళ్ళు గారా ఏంది? వాళ్ళ బిడ్డలు గిట్లనే ముఖంపై తన్నిపోరా? అరే జరన్న మంచి ఆలోచించాలి కాదే. ఏరు దాటినాక బోడమల్లన్న లెక్కుంటే గట్టెట్లా కుదురుతుంది? గిసొంటోళ్ళని చూసే మన రేవంత్ సారు మస్తు ప్లాన్ వేసిండు. అరే గిట్ల కాదు బిడ్డ, నువ్వు సర్కార్ నౌకరు కొట్టినాక అయ్యా అవ్వలకి దోకా ఇచ్చినావు అనుకో, ఇక మంచిగా ఉండదు ముందే చెప్తున్నాము. ఏ జీతం చూసుకొని గీర పోతున్నావో ఆడనే నీ తోక కత్తిరించుడు ఖాయం అని అంటున్నాడట. అరే ఏమన్నా ఆలోచించిండా మన సీఎం సారు? అతి చేసిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టిండు. గది గట్లుండాలి. ఇక ఈ చట్టం ఇయ్యాలనో రేపో అసెంబ్లీలో పెట్టి చేస్తారంట కాక. ఈ లెక్క ప్రకారము సర్కార్ నౌకరి చేసేటోళ్ళు మంచిగా అమ్మ నాయనల్ని చూసుకోవాలి. వాళ్ళని నువ్వు ఇంట్లద్దు, ఆడికివో ఈడికో అని కిరికిరి పెట్టినావనుకో, వాళ్ళతోటి ఇంకా మాట్లాడేది ఏం లేదు. జీతం నుంచి బరాబర్ 10 నుంచి 15% కోస్తున్నారు. ఆ పైసలన్నిటిని ముసలోళ్ళ ఖాతాలో జమ చేస్తున్నారంట. అది సరే గాని, బిడ్డలు మంచిగా చూసుకుంటలేదని సర్కారోళ్ళకి ఎట్లా తెలుస్తది? గిదే కదా నీ అనుమానము. అరే కాక, సీఎం సార్ గింత చేస్తున్నాడు గా మాత్రం చేయడా ఏంది? పిల్లగాళ్ళు ఊకే సతాయిస్తున్నారు అనుకో, సర్కారుకు ఫిర్యాదు చేస్తే చాలు, ఇక మిగతా కథ అంతా వాళ్ళే చూసుకుంటారు. పైసలు కట్ చేసుడు, ఇలా ఖాతాల జమ చేసుడు, గింతే ముచ్చట. ఒర్రు లేదు, గట్ల కాస్తాం మీ బాగా చూసుకోవాలి అని శుద్ధులు చెప్పుడు అస్సలే లేదు. ఏడ కట్ చేయాలనో గాడ చేస్తే దెబ్బకాల తిక్క కుదురుతుంది. గంతే కదనే కాక. ఎట్లున్నది గీ కొత్త ముచ్చట? మంచిగా అనిపిస్తున్నది కదా. ఇది మర్చిపోకుండా గా రాజేందర్ అంకుల్ కు శవున పెట్టుర్రి. ఆయన పాపం ఖుషి అన్న ఇతడు. సర్లే కాక, నేను వస్తా మరి. రేపు ఇంకో ముచ్చట పట్టుకొస్తా. బాయ్ బాయ్.